ఎవరికైనా పుణ్యం బాగా పండితే అందుకు సంకేతంగా ఒకే ఒక్క దారి కనిపిస్తుంది. ఎవరిదైనా తపస్సు బాగా ఫలిస్తే అందుకు సంకేతంగా ఒకే ఒక్క దారి కనిపిస్తుంది. ఎవరివైనా మంత్రజపాలు తంత్ర ప్రయోగాలు బహుబాగా సిద్ధిస్తే అందుకు సంకేతంగా ఒకే ఒక్క దారి కనిపిస్తుంది. అదే అహోబలానికి వెళ్ళే మహాబలాన్నిచ్చే సమూహ ఫలాల సంద్రములెగసే దారి, ధ్యానగమ్యుని చేర్చే దారి, యోగమాన్యుని చేర్చే దారి. రామకృష్ణాది విభవావతారాలు, వెంకటేశాది అర్చాస్వరూపాలు ఆరాధించిన దేవతాగ్రమణి ద్యుమణిగా భాసించే నిర్జర దుర్గమారణ్య నభస్సీమ ఇది. అహోబల మహాబల అశేష విశేష శేషహృత్సీమ ఇది. దారి తెలిసింది కదా. ఎర్ర బస్సెక్కి వెళ్ళిపోతే చాలుననుకుంటే వెర్రివాళ్లమవుతాం. దారంతా దారి తప్పే పోతాం. మహాజనగతాః ఏనస్స పంథాః అన్నట్టు ఒట్టు మహాభక్తులతో కలసి జట్టుగా వెళ్ళాలి. పెదవులపై పదుల కథల కదలికలలో, పదములు కదులు గమన గమకములలో అహరహం నారసింహ నారసింహ అంటూ నృసింహ నామ సామ్యమందు సౌమ్యులతో, నృసింహగాన ధ్యాన గమ్యమందు ధన్య జన్ములతో, అగణ్యముగా వాంగ్మనస్సు మార్చనలు సల్పు ప్రావీణ్యులతో, ప్రణతులతో ప్రణుతులతో వెళ్ళాలి. అనవరతం స్తోత్ర పారాయణల తృష్ణ మూర్తీభవించిన మా కవి కృష్ణ. ఆర్ద్రతతో ఆలపించు వేద మంత్రాల నాద బ్రహ్మ, అలుపెరుగని అర్ధ భావనల సౌగంధ్యపు కొమ్మ, నిరంతర అధ్యయన శీలమ్ము, దివ్య ప్రబంధ పదబంధాలు పలుకు గాత్రమ్ము. ఇన్ని లక్షణాలు సాక్ష్యముగా దాసుని చెలిమితో తడుప అహోబలేసుని దర్శనం చెయ్యాలంటే ఎంత పెట్టి పుట్టాలి. ఎంతగా ఆ నారసింహుడు గట్టులేని తన కరుణతో గట్టి పట్టుపట్టాలి. అందుకే దూరదేశాన ఉన్నా మీరు వెళ్ళే దారిని దూరదర్శినిలో చూస్తామని, స్థూల దేహాలతో సుదూరంగా ఉన్నా సూక్ష్మ ప్రాణాలతో మీ వెంట మనస్సులు నడిపిస్తామని ఎందరో నమస్సులు చేయగా మా కవి కృష్ణయ్య కలిసి రాగా సాగింది మా యానం. అహోబిలంలో మా మహాసమ్మోహన విమానం. సర్వతో ముఖుని నఖశిఖ ముఖరితపు సమ్మానం. ఆసనాలతో ఆవాహనలతో అహరహం నృసింహావహంగా పడ్డాయి మా ప్రతి అడుగు. 10,000 తలల ఆదిశేషుడే అహోబలేశునికి ఓ పెద్ద గొడుగు తొడుగు. మృత్యుం నమామ్యహం. ఓం యోగానంద నారసింహాయ నమః. ఓం యోగానంద నారసింహాయ నమః. ఓం యోగానంద నారసింహాయ నమః. ఓం యోగానంద నారసింహాయ నమః. ఓం యోగానంద. కోకిల కుజితాల కలబోతలలో రివ్వుమనే గాలి వీవెనలు, నారసింహ నిశ్వాసోద్గమన శీతల చర్చల దీవెనలు, జడలు తీర్చిన ఓడలు నృసింహ కేసరాల గడులు, నిష్ఠుర నిశ్శబ్ద కాంతార గర్భాన మంద్రస్వనములు, గుర్గుర్మను నృసింహ ఘుర్జుర గర్జారావాలు. క్షణం క్షణం క్రొత్తగా క్రొంగొత్తగా ఉండేది నవం. నవం అంటే 9. ఎన్ని అంకెలతో హెచ్చించిన తన విలువ మారని నిర్వికారి 9 సందర్భాలలో 9 కారణాలతో నవనవోన్మేష లావణ్యంతో నవగ్రహ పీడా నివారణ గుణముతో ఆదిశేషుని నడుముపై నల్లమల నట్ట నడుమన ఆవిర్భవించిన నవనారసింహ క్షేత్రం. సహృదయ ద్వయ జయధ్వజులు కవికృష్ణమయ్య ధీశ్రీనివాసుల స్వరభర జలధర గర్జనలతో తేజోజముల ఊర్జతో అహోబలం అహోబలం అంటూ అహోబిలమంతా మార్మ్రోగింది. ఓం
वपुषे नमः। विकस्वरनखस्वरुक्षत हिरण्यवक्षस्थली निरर्गलवीर्गलद्रुधिरसिन्धु सन्ध्यायिताः अवन्तु मदनासिका मनुज पञ्चवक्त्रस्य माम् अहं प्रथमिकामिथः प्रकटिताः वापावः। ॐ नारसिंहवपुषे नमः। బ్రహ్మాండ పురాణం ఈ క్షేత్రంలో కొలువు తీరిన నవనారసింహుని సర్వసిద్ధిప్రదుడని కీర్తించింది. ఏ పని కాకున్నా అదే పనిగా ఇక్కడికి వచ్చి చూడండి. ఏ పనైనా ఎలా కాదో చూద్దాం. అచేతనమైన స్తంభాన్ని అమ్మగా చేసిన అసాధ్య సాధ్య స్థలం ఇది. గొంతెత్తి ప్రతిన చేసిన బాల ప్రహ్లాదుని రంజనకై, గొంతెమ్మ కోర్కెలు కోరిన హిరణ్యకశిపు భంజనకై, బ్రహ్మరుద్రేంద్రాదులూహించలేని అపూర్వ అనూహ్య అవార్య అద్భుత అంతర్వ్యాప్త రూపంతో నరమృగములను కొలుపుకొచ్చిన నగరాజమిది. నిగమ నిగమాంత పూజ్యమిది. ఒక్క నృసింహ గర్జనకు బ్రహ్మాండాల శ్రోతృసత్వం తత్తరపడింది. ముక్కోటి దేవుళ్లకు మూర్ఛ వచ్చింది. రౌద్రభూత ప్రేత గణాలకు భయజ్వరం పట్టింది. లయకర్తలకు ప్రళయ ఘంటిక ప్రకటితమయ్యింది. మృత్యువుకై మృత్యువు మూర్తి అయి కనిపించింది. ఇంత బలాన్నెప్పుడూ చూడలేదన్న చర్చ జరిగింది. అహోబలం అహోబలం నారసింహం పరం దైవం అంటూ ఆ ఆది మహాబలునికి అఖిల సృష్టి హారతులు పట్టింది. లేని శరభములు ఉన్న శలభములు సమంగానే సులభంగానే నృసింహ ప్రభావంలో కొట్టుకుపోయి ఆనవాళ్లూ మిగలలేదు. అవనిపై అడుగు జాడలు తగలలేదు. అందుకే ఈ దేశం నిండా నృసింహక్షేత్రాలే, ఆ క్షేత్రాల నిండా అద్భుతాలే. రామాయణ భారత భాగవతాల నిండా నృసింహ కీర్తనలే, ఆ కీర్తనల నిండా మహామంత్రాల నర్తనలే. ఇది ఐతిహాసిక పౌరాణిక చారిత్రక ఆధారాలు గుట్టలు గుట్టలుగా కొండంత ఎత్తుగా పడి పావన జన్ములు ఆళ్వారులు పాడిన 9 రూపాలతో నృసింహుడు కొలువైన అహోబల అహోబిలం. మన దగ్గరున్న 10 రూపాయలను ఎక్కడ దాస్తే 10 పదే పదే వెతికే మనం, మన సంకల్పాలు, మన ధ్యానాలు, మన జపాలు, మన పూజలు ఎక్కడ అనంతంగా మహాబలాన్ని పొంది 1,000,000 రెట్లు పడగలెత్తుతాయో వెతికితే అదే అహోబిల అహోబలం. నక్షత్రాల సంఖ్య 27. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు. 4ను 27తో గుణిస్తే 108. మొత్తం కలిపితే 9 గ్రహాలు 9. ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా, ఏ గ్రహ పీడ పట్టినా ఒక్కసారి అహోబల యాత్ర చేస్తే చాలు. యాత్ర అంటే విహార యాత్రలా కాదు. ఓ గురుతుల్యునితో, ఓ నృసింహ మంత్ర లౌల్యునితో, ఓ నృసింహోపాసనోజ్వల తేజునితో కలిసి ముందు వెనుకల క్రమాలతో నృసింహ దీక్ష పట్టి పవిత్రంగా ఆర్తితో చేయగలిగితే ఆ యాత్ర దుష్కర్మల రోగాలను తరిమికొట్టే మాత్ర, సకల సంకల్ప ఫలాలను వెనువెంటనే ఇచ్చే అక్షయ పాత్ర. పావనం సర్వపాపఘ్నం శ్రితాభీష్టఫలప్రదం పావనాఖ్యం అహం వందే నృసింహం భక్తవత్సలం. ఓం శ్రీ పావన నారసింహాయ నమః. ఆశ్చర్యం! ఎక్కడో లండన్లో ఉండే ఓ వ్యక్తి తనకు కష్టం వచ్చిందని, మీతో మానసికంగా యాత్ర చేస్తానని నవనారసింహులకు కైంకర్యాలను పంపి మాతో మానసిక దీక్ష కొనసాగిస్తే 2వ రోజుకల్లా ఆ వ్యక్తి నమ్మలేని అద్భుతం జరిగిందని ఉప్పొంగిపోతూ ఉబ్బి తబ్బిబ్బవుతూ చెప్పారు. వీలైనంత త్వరగా తన అహోబల యాత్రకు అవకాశాన్ని అర్థించారు.
శ్రీకారంజనారసింహాయ నమః. ఓం శ్రీ భార్గవ నారసింహాయ నమః. ఓం శ్రీ భార్గవ నారసింహాయ నమః. ఓం శ్రీకారంజనారసింహాయ నమః. ఇలా ఎందరో మిత్రుల సుహృత్తుల కోరిక మేరకు ఉభయులం నవనారసింహుని సేవించగా వరాహ నృసింహుని సన్నిధిలో ఓ వానరం తన రెండు కాళ్లతో మా ఇరువురి వస్త్రాలను పట్టి తం విద్యుత్ సంఘాత పింగళం అన్నట్టు నృసింహ సందేశాన్ని తన చూపులతోనే చూపింది. అహో విలేకారుణశైల మధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. నృసింహ ఆజ్ఞగా చాతుర్మాస సమయంలో త్వరలో నవమండల మండిత మండల దీక్షా నియమనంతో నవనారసింహ మహాయాగాన్ని అహోబలేశుని ఆనతి మేరకు అహోబల అహోబిలంలో జరిపించుకోబోతున్నాడు స్వామి. ఆ శుభ తరుణం కోసం ఎదురు చూస్తూ అహోబలం 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 నారసింహం పరం దైవం. ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ